హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టీచింగ్ యాప్టిట్యూడ్లో నెక్స్ట్ టాపిక్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి చూడబోతున్నాం. సో ఇండివిజువల్ డిఫరెన్స్ అమాంగ్ లెర్నర్స్ ఆర్ స్టూడెంట్స్. సో అంటే ఏంటంటే ఎవ్రీవన్ అంటే ఏ స్టూడెంట్ యొక్క ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకే విధంగా నేర్చుకోరు. అండ్ ఈచ్ స్టూడెంట్ యొక్క లెర్నర్ అనేది వాళ్ళ యొక్క బ్రెయిన్ సెట్ కానీ లేదంటే వాళ్ళకి ఏజ్ పరంగా సో అది అనేది యూనిక్గా ఉండేది. సో ఏంటంటే మీరు ఒకలా నేర్చుకుంటారు, నేను ఒకలా నేర్చుకుంటారు, మీరు ముందు నేర్చుకోవచ్చు, నేను వెనకాల నేర్చుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. కోగ్నిటివ్ డిఫరెన్సెస్ ఒకటి, నెక్స్ట్ వన్ లెర్నింగ్ డిసార్డర్స్, ఇది సెకండ్ వన్ అన్నమాట. సో ఫస్ట్ వన్ కోగ్నిటివ్ డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటెలిజెన్స్. డిఫరెంట్ స్టూడెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్. సో ఒక్కొక్కరికి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఐక్యూ లెవెల్ అనేది ఉండిద్ది అనమాట. సో బాగా ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సో తొందరగా క్యాచ్ చేస్తారు. సో కొంచెం ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి మెల్లిగా అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట, అలా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యాప్టిట్యూడ్, న్యాచురల్ ఎబిలిటీ టు లెర్న్ ఆర్ పెర్ఫార్మ్ ఏ టాస్క్. సో ఇదేంటంటే ఈ యాప్టిట్యూడ్ అనేది కొంతమంది స్టూడెంట్స్లో ఎక్కువ ఉండేది, కొంతమంది స్టూడెంట్స్లో తక్కువ ఉండేది. సో ఇప్పుడైతే మనం ఏదైనా లెసన్ టీచ్ చేసాం, దానికి సంబంధించి ఒక టాస్క్ ఇచ్చామనుకోండి, సో కొంతమంది ఏమంటే అది ఇది డిఫరెంట్గా ఉంది అంటారు. కొంతమంది ఏంటంటే సో ఆ పాయింట్ అనేది క్యాచ్ చేసి సో వాళ్ళు వెంటనే వాళ్ళ ఐక్యూ లెవెల్కి బాగా ఉండి అండ్ యాప్టిట్యూడ్ లెవెల్ అండ్ ఎబిలిటీ అనేది కూడా బాగా ఎక్కువ ఉంటే వెంటనే వాళ్ళు అనేది ఆ పెర్ఫామ్ చేస్తారు అనమాట టాస్క్ అని, నెక్స్ట్ నేర్చుకోవడం అనేది కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రియర్ నాలెడ్జ్, వెన్ ఏ స్టూడెంట్ ఆల్రెడీ నోస్ ఎఫెక్ట్స్ న్యూ లెర్నింగ్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ లెర్న్ చేస్తారో వాళ్ళకి న్యూ లెర్నింగ్ అనేది ఇంకా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు పాత లెసన్ ఏదైతే ఉండిద్దో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ డిఫరెన్స్ అనే టాపిక్ ఆల్రెడీ వాళ్ళకి బేసిక్ ఐడియా ఉంది. సో ఇది ఆల్రెడీ బేసిక్గా ఐడియా ఉంది కాబట్టి సో దీని కొంచెం ఈ టాపిక్ కొంచెం డెప్త్గా వెళ్ళామనుకోండి, ఆల్రెడీ ఇది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది మీరు ఏదైతే కొత్త టాపిక్ నేర్పిస్తారో దాని మీద ఇదైతే ఎఫెక్ట్ అవ్వదు అనమాట. అది ప్రియర్ నాలెడ్జ్ అనమాట. అండ్ లెర్నింగ్ స్టైల్, నెక్స్ట్ వన్, సమ్ లెర్న్ బెటర్ బై రీడింగ్ అదర్స్ బై డూయింగ్ ఆర్ వాచింగ్. సో కొంతమంది లెర్నర్స్ ఎలా నేర్చుకుంటారంటే రీడింగ్ ద్వారా లేదంటే చేయడం ద్వారా లేదంటే వాచింగ్ ద్వారా అనేది స్టూడెంట్స్ అనేవి నేర్చుకుంటారన్నమాట. నెక్స్ట్ వన్ ఏజ్, యంగర్ ఆర్ ఓల్డర్ స్టూడెంట్స్ లెర్న్ ఎట్ డిఫరెంట్ స్పీడ్ ఆర్ స్టైల్స్. సో యంగర్గా ఉన్నవాళ్ళు అండ్ ఓల్డర్ స్టూడెంట్స్ ఏంటంటే డిఫరెంట్ స్పీడ్, అంటే యంగర్గా ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటారు అండ్ ఓల్డర్గా ఉన్నవాళ్ళు కొంచెం స్లోగా నేర్చుకుని అండ్ వాళ్ళ స్టైల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యాటిట్యూడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ మైండ్ సెట్ టువార్డ్స్ లెర్నింగ్. సో కొంతమంది ఏంటంటే లెర్నింగ్ చేసేప్పుడు కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తారు అండ్ కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్తో ఆలోచించి లెర్న్ చేస్తారు అన్నమాట. ఇది కూడా ఒక కోగ్నిటివ్ డిఫరెన్స్ అన్నమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే లెర్నింగ్ డిసార్డర్స్. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటంటే డైస్లెక్సియా. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే రీడింగ్లోను లెటర్స్ ఆర్ వర్డ్స్ రికగ్నైజ్ చేయడంలోనూ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డైస్గ్రాఫియా, పూర్ హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్ ఆర్ రైటింగ్ స్ట్రక్చర్. సో అందరు రైటింగ్స్ అనేవి గుడ్గా ఉండవు అండ్ కొంతమంది ఏంటంటే చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి చేస్తారు అండ్ రైటింగ్ స్ట్రక్చర్ అనేది కూడా సరిగ్గా ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డైస్కాల్కులియా. ఇదేంటంటే మనకి ఎవరైతే స్టూడెంట్స్ అనేవి మ్యాథ్స్లో డిఫికల్ట్గా ఫీల్ అవుతారో నెంబర్స్ అండ్ క్యాలిక్యులేషన్స్లో, సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే డైస్కాల్కులియా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డైస్ఫాసియా, ప్రాబ్లమ్స్ విత్ అండర్స్టాండింగ్ స్పోకెన్ లాంగ్వేజ్. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సో ఇదేంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకి, ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నారో నెగిటివ్ ప్లేస్ వాళ్ళకి ఈ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. సో ఇలా అన్నమాట, ప్రాబ్లమ్స్ విత్ అండర్స్టాండింగ్ స్పోకెన్ లాంగ్వేజ్, డైస్ఫేసియా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే. సో మీకైతే అర్థమైంది అనుకుంటాను.
అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరో కొత్త టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఛానల్లో ఇప్పటికే 4 వీడియోస్ చేశాను, 4 టాపిక్స్ మీద ఆల్రెడీ ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేశాను. సో అదైతే మీరైతే ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.